హాయ్ హలో అండి. ఇవాళ నేను చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. అందరికీ తెలుసు అనుకోండి. ముందుగా కొంచెం నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసుకుని పల్లీలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవి చూసారు కదా, పళ్ళెంలో అటుకులు, లావటుకులు అనమాట. పల్చటి అటుకులు కాదు, లావటుకులు తీసుకుని కరివేపాకుతో సహా వేసేసి, నేను నూనె అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఈ లావటుకులు మామూలుగా వేయిస్తే కరకరలాడవు. ఇలా కొంచెం నూనె ఎక్కువ తీసుకుంటే మనకి చుడువా ఉంటుంది కదండి, బజార్లో దొరికే, స్వీట్ షాప్లో దొరికే చుడువా ఉంటుంది చూసారా, ఆ టైప్లో వేగుతుందన్నమాట. కావాలంటే డీప్ ఫ్రైకి ఫుల్గా నూనె పెట్టుకుని, ఎక్కువ నూనె పెట్టుకుని అందులో వేయించి తీసేసుకోవచ్చు. కానీ అది ఆయిలీగా ఉంటుంది. ఇలా చేసుకున్నారనుకోండి, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చక్కగా వేసుకుని చక్కగా ఆయిల్ వేయించుకోవచ్చు. చాలా గుల్లగా వస్తాయి, చాలా చాలా బాగుంటాయి అటుకులు. ట్రై చేయండి. కాకపోతే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, డీప్ ఫ్రై కంటే కూడా తక్కువే పడుతుంది. కానీ ఏదైనా కూడా అప్పుడప్పుడు తినచ్చు ఫ్రెండ్స్, ఏం పర్వాలేదు. అటుకులు అనేది చాలా హెల్దీ, మీ అందరికీ తెలుసు. చాలా చాలా గుల్లగా ఉంటాయి. ఇందులో జీలకర్ర పొడి వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉప్పు, కారము, జీలకర్ర పొడి వేశాను. అద్భుతమైన టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి నాకు చెప్పండి కామెంట్లో. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కావాలంటే ఇందులో ఉల్లిపాయ, నిమ్మకాయ రసం అది కూడా పిండుకొని తినచ్చు. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి.